రెండు రకాల శోధనలు మన జీవితంలో ఎంటర్ అవుతూ ఉంటాయి. ఒకటి సహించే శోధన, రెండు జయించే శోధన. మనందరికీ శోధన వచ్చిన వెంటనే జయించేలా, అప్పుడే యు ఆర్ రియల్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున, నాయన నీకు జయించే శోధనే కాదు, సహించే శోధన కూడా నువ్వు తెలుసుకోవాలి. ఎండ్యూరింగ్ పెయిన్, యూ షుడ్ ఎండ్యూర్. ఆ శోధన వచ్చి ఆ శోధన కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా తీసే ప్రభా, నేను దీన్ని జయించేయాలి ప్రభా అంటున్నావు, కానీ అది కొంచెం కూడా కదలట్లేదు. దేవుడు అది నీకు ఎలా పంపించాడు తెలుసా? జయించే శోధనగా పంపలేదు, సహించే శోధనగా పంపించాడు. సహించవలసిన శోధన కొరకు నువ్వు జయించేద్దామని ఎంత ప్రార్థన చేసినా అది పోదో. ఎప్పుడైతే సహించవలసిన శోధన మన జీవితంలో పెట్టాడో దేవుడు, జయించడానికి మనం ప్రయత్నం చేసి దాన్ని జయించమో, అది ఎప్పుడైతే పోకుండా ఉంటుందో పనికి మాలిన ప్రతి డౌట్ వస్తూ ఉంటాయి మన జీవితంలోనికి. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు గ్రంథం 1:12 శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. నీవు నేను ఒక బ్లెస్సెడ్గా, ఒక ధన్యునిగా ఉండాలంటే శోధనను సహించడం నేర్చుకోవాలి. అందుకనే 42:11 అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. ఇంకనూ నేను ఆయనను స్తుతించేదనంటే అర్థం ఏంటంటే, నా ప్రాబ్లం తీరకపోయినను, నా కష్టం తొలగకపోయినను, నా బాధ పోకపోయినను, నేను అనుకున్న మిరాకిల్ జరగకపోయినను, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. ఓ ప్రాణమా, ఎందుకమ్మా కృంగిపోతున్నావు, ఎందుకమ్మా దిగులు చెందుతున్నావు? ఇంతకాలం నీ జీవితంలో అద్భుతాల మీద అద్భుతాలు చేసి నీ జీవితాన్ని కట్టిన దేవుడు ఈ శోధన తొలగించకపోతే నువ్వు ఎలా కృంగిపోవడమేనా? ఈ శోధన నీ జీవితంలో ఉండటం అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే నువ్వు దేవుని అడగవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? శోధన పోకపోయినా పర్లేదయ్యా, సహించే శక్తి నువ్వునైనా నేను సహిస్తాను ప్రభువా. సహించడానికి ఎండ్యూరింగ్ ప్రాబ్లం అయితే, నేను సహించవలసిన ప్రాబ్లం అయితే భరించే శక్తిని నాకు ఇవి ప్రభువా. గమనించండి, మన జీవితంలో వచ్చే కొన్ని ఛాలెంజెస్ సహించవలసిన ఛాలెంజెస్ వస్తాయి, కొన్ని జయించవలసిన ఛాలెంజెస్ వస్తాయి. సహించవలసిన టైంలో నేను ఏంట్రా బాబు జయించలేకపోతున్నాను కృంగిపోవద్దు. యేసు ప్రభు వారి కొరకు మొట్టమొదటిగా హతసాక్షి అయిపోయిన శిష్యుడు ఎవరు? యాకోబుని జైల్లో వేసి అరెస్ట్ చేసిన వాడు, పేతురుని జైల్లో వేసి అరెస్ట్ చేసిన వాడు ఒకరు, ఎవరు? హేరోదు. యాకోబుని అరెస్ట్ చేసినప్పుడు సంఘం ప్రార్థన చేయకుండా ఉంటుందండి? సంఘం ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంది. యాకోబు అరెస్ట్ అయినప్పుడు ప్రార్థన చేసింది సంఘం, పేతురు అరెస్ట్ అయినప్పుడు సంఘం ప్రార్థన చేసింది. యాకోబు అరెస్ట్ అయినప్పుడు ప్రార్థన చేసింది సంఘం. యాకోబు విడుదల పొందాడా? హేరోదే కత్తితో పొడిచి చంపేశాడు. అదే ప్రార్థన పేతురు గారు కూడా ఉన్నప్పుడు ప్రార్థన చేసింది సంఘం. అదే హేరోదు పేతుర్ని కూడా కత్తితో పొడిచి చంపేద్దామని ప్లాన్ చేసుకున్నాడు, కానీ దేవుని దేవదూత వచ్చి విడుదల చేసింది. గమనించండి, దేవుడు ఆయన సేవకుని రక్షించలేడా? ఒక్కడిని రక్షించడానికి పెద్ద కష్టమా అని చెప్పి సంఘము దేవుణ్ణి ప్రశ్నించలేదు, అలాగే ప్రార్థన కొనసాగించింది. పేతురుని మాత్రం దేవుడు రక్షించాడు. ఎందుకని? ఇందాక చెప్పాను, సహించే శోధన, జయించే శోధన. యాకోబు జీవితంలో ఆ శోధన, నాయన సహించు, హతసాక్షి అయిపో, నా ఉద్దేశంలో నీ పట్ల అదే నా ప్రణాళిక, నువ్వు మొట్టమొదటి హతసాక్షి అవ్వాలి, నీ ద్వారా అనేకులు ఇన్స్పైర్ అవి నా కొరకు వారి ప్రాణాలను త్యాగం చేయగలగాలి, అది నీ రోల్ అని దేవుడు పెట్టాడు. పేతురుని, నాయన నీ ద్వారా నేను చాలా పరిచర్య చేయించుకోవాలి, అందుకనే నేను విడుదల చేస్తున్నాను, నువ్వు ఈ శోధన జయించి ముందుకెళ్తావు, ఏదో రోజు నువ్వు కూడా హతసాక్షి అవుతావు. అలాగా సహించే శోధన ఉంటుంది, జయించే శోధన ఉంటుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యములో మేము ఏమైనా తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి. నువ్వు సత్యమైన దేవుడవు, నిజమైన దేవుడవు. కార్యము జరిగినా కార్యము జరగకపోయినా నీ వాక్యాన్ని మేము తెలుసుకున్నాం. అద్భుతాలను బట్టి కాదు, సత్యాన్ని బట్టి నువ్వు నిజమైన దేవుడని తెలుసుకున్నాం. మా జీవితంలో నేను అనేక మార్లు రుచి చూచి తెలుసుకున్నాము, తెలుసుకుంటూ ఉంటున్నాము, తెలుసుకోబోతున్నాం. ఇంకను కూడా అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో నీకు మహిమ కలిగే విధముగా మేము బ్రతికే భాగ్యం దయచేయండి తండ్రి. మా జీవితంలో మేము ఎదుర్కొనే జయించే శోధన అవ్వండి, సహించే శోధన అవ్వండి. ప్రతి శోధనలోనూ కూడా నీ శక్తిని పొందుకొని జయించుటకును, సహించుటకును, నీ జీవ కిరీటాన్ని పొందుకొనుటకును మమ్మల్ని యోగ్యులుగా చేసి మమ్మల్ని దీవించమని, నీ వాక్యం మా జీవితంలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.